ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖ వదిన ఏం చేస్తుంది ఇక్కడ? థ్యాంక్ గాడ్ ధ్రువ్కి ఈరోజు హోలీ అని గుర్తుకొచ్చింది. అండ్ తనకి తన బ్యూటిఫుల్ వైఫ్ తో హోలీ జరుపుకోవాలని అర్థమైంది. హ్యాపీ హోలీ. తప్పు కానుకకు హోలీ కదా. చూడమ్మా ఉన్నతి, ఆ అక్క తమ్ముళ్ళిద్దరి బంధం కలకాలం ఇంకా బలపడిపోతూ ఉంది. నేను ముందే చెప్పాను కదా, ఈ అక్క తమ్ముళ్ళకి ఒకరికొకరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అక్కర్లేదు. నీకు తెలుసా అమ్మా ఉన్నతి, ఈ మధ్య నేను హఠాత్తుగా నిద్రలోంచి లేచేస్తున్నాను. ఒకటే ఆలోచిస్తూ ఉండిపోతున్నాను. కొంపదీసి నీకు బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళు నీ బిడ్డని తీసుకెళ్ళిపోరు కదా, తర్వాత నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. సరిగ్గా ఇప్పుడు ధ్రువ నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టు. అమ్మవారి దయ వల్ల అలా ఏం జరగకూడదమ్మా. అమ్మా ఉన్నతి, అమ్మా ఉన్నతి, ఉన్నతి, అయ్యో ఉన్నతి, ఏమైంది ఉన్నతి? ఉన్నతి, ఉన్నతి, ప్లీజ్ మీరందరూ వెనకెళ్ళండి. డాక్టర్, నన్ను చెక్ చేయనివ్వండి. చూస్తుంటే నేను చేసిన విషపు లడ్డు చెయ్యలేని పని నా విషపు మాటలు చేసినట్టుందే. బై బై ఉన్నతి బిడ్డకి, బై బై. రాఘవ్ ఇక్కడ. బావను పిలవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. చెప్పాలంటే ఆయనకి మత్తు బాగా ఎక్కేసింది. ఉన్నతికి ఎలా ఉందండి? ఉన్నతి ఇప్పుడు బాగానే ఉంది. నీళ్లు తాగకపోవడం వల్ల డిహైడ్రేషన్ అయిపోయింది. తనకి నేను మెడిసిన్ ఇచ్చాను. షీ విల్ బి ఫైన్. అమ్మా దుర్గమ్మ తల్లి, ఒక్క మందు నాకు కూడా ఇవ్వు. దాంతో నా తలరాత కూడా మారిపోతుందేమో. ఇప్పుడు ఈ వయసులో రేఖ అనే దిగులుని భరించటం నా వల్ల కాదు. డోంట్ వరీ, నేను చెప్పాను కదా, షీ ఈజ్ ఫైన్. మీరు హోలీ ఎంజాయ్ చేయండి. ఉన్నతి, నువ్వు బానే ఉన్నావా? అయినా బయటికి ఎందుకు వచ్చావు? లోపలే ఉండి రెస్ట్ తీసుకోవచ్చుగా. డోంట్ వరీ వదినా, నేను ఇప్పుడు బానే ఉన్నాను. డాక్టర్ పదండి, నేను మిమ్మల్ని బయట వరకు డ్రాప్ చేస్తాను. ఉన్నతి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇవన్నీ డ్రాప్ చేస్తాను. ధ్రువ్, నేనేం చేయాలో ఏం చేయకూడదు నువ్వు డిసైడ్ చేయక్కర్లేదు. కానీ ఉన్నతి, డోంట్ వరీ ధ్రువ్. ఉన్నతి కొంచెం తాజా గాలి పీల్చుకుంటే ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. పదండి డాక్టర్. ధ్రువ్, నువ్వు ఉన్నతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క ఇందులో నా తప్పేమీ లేదు కదా. నీ తప్పు ఏమీ లేదని నాకు తెలుసు. నాకెందుకో ఎప్పుడు ఒకటి అర్థం కాదు. అంతా బాగుంది అనుకుంటాం కానీ హఠాత్తుగా ఎప్పుడు ఎందుకు పాడైపోతుందో. అక్క నువ్వు రిలాక్స్ అవ్వు. పద మనం కూల్ డ్రింక్ తాగొద్దాం. చూడు, నా బేబీ బానే ఉంది. సెలబ్రేట్ చేసుకుందాం. ఇది కూడా కరెక్టే. పద. డాక్టర్, మీరు నాకు ఎసిడిటీ కూడా మెడిసిన్ రాయండి. ఈ మధ్య నాకు ఎసిడిటీ ఎక్కువైపోయింది. ఇంకా చాలా ఆపు ఉన్నతి. ఇంకా నీ నిన్నబుతాలాడాలి.
డాక్టర్ అబద్ధం చెప్పేది మీరు కాదుగా, నేను చెప్తున్నాను నా ఫ్యామిలీకి. ఇక్కడ ఎవరికి తెలియదు నేను ప్రెగ్నెంట్ కాదని, దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు బి ఎ మదర్. ఇంకా ఎంతకాలం చెప్తావు అబద్ధం? నీకు తెలుసా నా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోవచ్చు, నా ప్రాక్టీస్ కూడా ఆగిపోవచ్చు. చూడు, నువ్వు డాన్స్ చేసుకో, పాటలు పాడుకో, ఎగిరి గంతులేసుకో, ఏమైనా చేసుకో, కానీ నీ డబ్బులు మాత్రం నా దగ్గర తిరిగి తీసేసుకో. ఇంకా నేను ఈ డ్రామాలో పార్ట్ కాలేదు. మాట మాటికి చెప్పడం ఆపేయండి. నాటకాలు ఆడడం నాకు ఏం సరదాగా లేదు, కానీ నా పరిస్థితి అలాంటిది. ధ్రువ్ నాకు డివోర్స్ ఇచ్చేస్తాను అన్నాడు. ధ్రువ్ నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా? అండ్ నాకు తన దగ్గర అయ్యేంతవరకు నేను ఈ నాటకాలు ఆడి తీరాలి డాక్టర్. మీరు అస్సలు ఊహించలేరు కూడా. ధ్రువ్ని దక్కించుకోవడానికి నేను ఏమేం చేశానో. నువ్వు ఊహించగలవా? నువ్వు ప్రెగ్నెంట్ అని ప్రూవ్ చేయడానికి నేనేమేం చేశాను? సోనోగ్రఫీ క్లినిక్ లో మొత్తం స్టాఫ్ అందరికి డబ్బులిచ్చాను. అది వాళ్ళు మీ ఫ్యామిలీకి బేబీది డమ్మీ వీడియో చూపించడానికి, ఫేక్ హార్ట్ బీట్ వినిపించడానికి. డాక్టర్, మీకు ఇది చాలా కష్టమని నాకు తెలుసు, బట్ ట్రస్ట్ మీ, ఈ నాటకం మనం ఇంకా కొన్ని రోజులే ఆడాలి. ఇన్ఫాక్ట్ నేను నిజంగానే ఇంకొన్ని రోజుల్లో నిజంగానే ప్రెగ్నెంట్ అవడానికి ప్రయత్నిస్తాను. బట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరే నా లాస్ట్ హెల్ప్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్. ధ్రువ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సరే, నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇంకా నటించుకున్నదే, నేనంతా విన్నాను ఇప్పుడు. నువ్వు జస్ట్ ప్రెగ్నెంట్ కూడా నాటకం ఆడుతున్నావంతే. లేదు వదినా, మీరు వదినా ప్లీజ్ మీరు నా మాట వినండి. నేను మీకు అన్ని అర్థమయ్యేలా లేదు చెప్తాను. నుతి, ఇది మామూలు అబద్ధం కాదు, పెద్ద మోసం. నేనందరికీ నిజం మొత్తం చెప్పేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎవరికి ఏమి చెప్పొద్దు. నేను మీకు దండం పెడతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కటి. నేను మీకు నిజం మొత్తం చెప్పేస్తాను. ఎవరికి ఏమి ఉన్నతి, చెప్పొద్దు వదినా. నువ్వు నీ తప్పుల నుంచి నేర్చుకుంటావనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యవనుకున్నాను. నువ్వు చాలా సులువుగా అందరినీ మోసం చేసేస్తున్నావు కదా. నేను ఇంకిప్పుడు నీకు ఎలాంటి సహాయం చేయలేను. నేను ఇప్పుడే అందరికీ మొత్తం నిజం చెప్పేస్తాను, స్పెషల్లీ ధ్రువ్కి. వద్దు వదినా, రేఖ వదినా. హలో ఎవ్రీవన్, నేను మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు చెప్పాలి. అండ్ ఆ విషయం ఏంటంటే, ధ్రువ్, వెళ్ళి వదినని ఆపు. ఏం చేస్తున్నారో చూడు. ఆపాలా? ఎందుకు ఆపాలి? సారీ ఉన్నతి, నువ్వు ఆలస్యం చేసేసావు. ఇప్పుడు నేను ఇది చెప్పకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే,